Viewers, welcome to Telugu Job Portal. CSIR, Indian Institute of Chemical Technology, IICT, హైదరాబాద్ ఆగస్టులో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు 29,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫీజు ఎలా పే చేయాలి, ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు 2 times అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చి ఆన్లైన్, ఇంకొకటి వచ్చి ఆఫ్లైన్. ముందుగా ఆన్లైన్ అప్లై చేయడానికి ఆగస్ట్ 8 వరకు అవకాశం ఉంది. అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని రెలెవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మీరు హార్డ్ కాపీని ఆర్గనైజర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి 23rd ఆగస్ట్ వరకు టైం ఉంది. పోస్ట్ నేమ్ వచ్చి JSA, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇందులో జనరల్ సంబంధించిన కేటగిరీలో 8 వేకెన్సీస్, F&A కేటగిరీలో 5, SNP కేటగిరీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం మనకి అన్రిజర్వ్డ్ OBC కేటగిరీలో అయితే ప్రతి దాంట్లో వేకెన్సీ ఉన్నాయి. ఒక దాంట్లో ST వారికి, ఇంకొక దాంట్లో SC వారికి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ శాలరీ లెవెల్ 2 అంటే మీకు పర్ మంత్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 29,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా టైపింగ్. చాలా టైపింగ్ చూడగానే మనకి టైపింగ్ రాదు కదా, అప్లై చేయాలి వద్దని చెప్పేసి ఒక డౌట్ ఏంది ఉంటుంది చాలా మందికి. ఇంగ్లీష్ అయితే 35 words, హిందీ అయితే 30 words per minute టైప్ చేయగల సామర్థ్యం అనేది ఉండాలి. మీకు టెస్ట్ కూడా ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, మీకు టైపింగ్ వచ్చారో తెలుసుకోవడం కోసం మాత్రమే. జనరల్ పోస్టింగ్ అనేది మీకు రిటన్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో టైపింగ్ రాకపోతే మరి ఎలాగ అప్లై చేసుకోవడం. బేసిక్ టైపింగ్ అంటే ఆల్రెడీ చాలా మంది ఆన్లైన్ సంబంధించిన ట్యూటోరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసి మీరు కంప్యూటర్ టైపింగ్ నేర్చుకోవచ్చు. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరలో ఏదైనా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఇంకా మనకి నోటిఫికేషన్ టైం ఉంది కాబట్టి బేసిక్ టైపింగ్ కొంతమందికి 10 days పడుతుంది, కొంతమందికి 1 month, కొంతమందికి 1.5 months, కొంతమందికి 2 months కూడా పట్టే అవకాశం ఉంటుంది. జస్ట్ బేసిక్ టైపింగ్ అంటే ఎటువంటి ఎర్రర్ లేకుండా చూడకుండా టైప్ చేయగల సామర్థ్యం అనేది మీకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తక్కువ టైంలో వచ్చేస్తుంది. ఆ తర్వాత స్పీడ్ అనమాట అది. సో ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే మీకు బేసిక్ టైపింగ్ అనేది ముందు నేర్పిస్తారనమాట. ఏ విధంగా కీస్ ప్రెస్ చేయాలి మొత్తం అంతా. అవి మీరు ఎక్కువ టైమ్స్ అంటే ఎక్కువ అవర్స్, జనరల్గా ఇన్స్టిట్యూట్లో 1 hour లేదా 2 hours మాత్రం టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కుదిరితే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. తక్కువ టైంలోనే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ఆ యొక్క టైం ప్రకారం టైప్ చేస్తారు. మీరు అక్కడ కంప్యూటర్లో కూడా నేర్చుకోవచ్చు, మీరు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కూడా మీరు నేర్చుకోవచ్చు, టైపింగ్ అనేది ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అది కూడా మనకి ఆగస్ట్ 8, 2021 ఇది కట్ ఆఫ్ డేట్. ఒకవేళ మీరు SC, ST కేటగిరీ అయితే 5 years పాటు, OBC అయితే 3 years పాటు ఏజ్ రిలాక్షన్ అనేది కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రిటన్ ఎగ్జామినేషన్ అంటే వచ్చిన అప్లికేషన్ చెక్ చేసుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక అవన్నీ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ టైపింగ్ అనేది. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు పేపర్ 1, పేపర్ 2 నుంచి మొత్తం 2 categories ఉంటాయి. ఎగ్జామినేషన్ మీకు OMR బేస్డ్ అంటే అది ఆఫ్లైన్, జస్ట్ మనకి డాట్స్ బబుల్ చేస్తారు కదా మనకి సర్కిల్ అనేవి, ఆ టైప్ ఉండొచ్చు. లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండవచ్చు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. 12th standard లెవెల్ ఇస్తారు పేపర్ మీకు అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ కాబట్టి మీకు క్వశ్చన్ లెవెల్ కూడా ఆ పర్టికులర్ డిఫికల్టీలో ఉంటుంది, మరి హై లెవెల్ అయితే ఉండదు. టోటల్ 200 questions, 2.5 hours టైం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ 1 దీనికి 90 minutes. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మీకు ఈ రీజనింగ్ ఉంటుంది, యాప్ట్యూడ్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ కానీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ కలిపి ఈ పేపర్లో ఉంటాయి. 100 questions, 200 marks. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. తర్వాత పేపర్ 2 ఇది జనరల్ ఇంటెలిజెన్స్, 50 questions, 150 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, 150 marks. అంటే ఒక క్వశ్చన్కి 3 marks ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఒక పేపర్కి లేదు, ఇంకో పేపర్ ఉంది, గుర్తుంచుకోండి. మీరు రాంగ్ పెడితే 1 mark అనేది కట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది iict.res.in. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో దాని తగ్గట్టుగా సర్టిఫికేషన్స్ అన్నీ మీరు అటాచ్ చేసి ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్ట్ 8 6 PM వరకు ఆన్లైన్ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఫీజు కూడా ఉందన్నమాట. ఫీజు ఎవరికంటే జనరల్
నెక్స్ట్ ఓబీసీ వాళ్ళందరూ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని కేటగిరీ వరకు ఫీజు అయితే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఆల్ కేటగిరీ ఉమెన్, సో వీళ్ళందరికీ ఫీజు అయితే మిగతా వారైతే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా అంటే ఆన్లైన్ ద్వారా. ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి, ఇది మీకు చూపిస్తాను ఫీజు ఏ విధంగా పే చేయాలని చెప్పేసి. ఇది లింక్. ఈ లింక్ ద్వారా మీరు ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ పాటు ఆ ప్రూఫ్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అంటే, ముందుగా ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఎక్కడైతే సైన్ చేయాలి మొత్తం సైన్ చేస్తారు. దానికి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఫీజు రిసిప్ట్ అన్ని అటాచ్ చేసిన తర్వాత ఒక ఎన్వలప్ పెడతారు కదా, ఆ ఎన్వలప్ పైన మీరు ఒక ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ సంబంధించిన కోడ్, ఎక్కడికి పంపించాలి, సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్. ఇది అడ్రస్. 23rd ఆగస్ట్ లాస్ట్ డేట్. మీరు పెట్టే సర్టిఫికేషన్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేసి అప్లికేషన్ పాటు జత చేయండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ మీకు లిస్ట్ అయితే ఉంటుంది. టోటల్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, తర్వాత ఫీజు సంబంధించిన రిసిప్ట్, ఒక పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్స్, ఈడబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఎన్ఓసి ఆల్రెడీ మీరు ఎవరైనా ప్రజెంట్ వర్క్ చేస్తున్న వారైతే ఎక్కడన్నా సరే మనకి గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసుల్లో ఎన్ఓసి సర్టిఫికేట్, ఇంకా వేరే మీరు ఏమైనా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని తగ్గట్టుగా ఆ సర్టిఫికేషన్స్, ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. మీ కేటగిరీ ఏది అప్లై అవుతుందో అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుని అప్లై చేయండి. ఇది ఆన్లైన్ సమయం అప్లికేషన్ పేజ్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఎఫ్ఏక్యూ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్, పూర్తి సమాచారం ఉంటుంది. ఇది ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ సంబంధించిన పేమెంట్ ఏ విధంగా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో కొత్త వారంతో ముందుగా క్లిక్ చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఫార్మాట్ ఎంత, వాటి యొక్క సైజు ఏ ఫార్మాట్లో ఉండాలి, తర్వాత సిగ్నేచర్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో సైన్ చేయాలి, ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి ఫాలో అయ్యి ఈ డాక్యుమెంట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం ప్రాబ్లం ఉంటే కనుక జిరాక్స్ సెంటర్ లేదా నెట్కెఫ్కి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి చూపించండి. ఈ సైజు ప్రకారం వాళ్ళు మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మీరు 10th, 12th ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మిగతా డాక్యుమెంట్స్ అవి మీరు మీ కేటగిరీని బట్టి అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేందుకు ఫామ్ ఓపెన్ అవుతుంది. అవి ఎంటర్ చేసి రిజిస్టర్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అంటే మీరు అప్లికేషన్ లాగిన్ అవుతారు. అప్పుడు రిమైనింగ్ పార్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్బీఐ సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇది ఇక్కడ అంటే లింక్ అది ఏ విధంగా క్లిక్ చేయాలి మొత్తం మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. అది వన్ బై వన్. ఇప్పుడు ఇది ఎఫ్ఏక్యూ సెక్షన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ సంబంధించిన సైజెస్, ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తి సమాచారం ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఈ ఎఫ్ఏక్యూ సెక్షన్ అనేది చెక్ చేసి అప్పుడు అప్లై చేయండి. ఇది ఎస్బీఐ సంబంధించిన ఫీజ్ పేమెంట్ లింక్. ఈ లింక్ మీరు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫీజు పేమెంట్ సంబంధించి. ఇది క్లిక్ చేయండి. మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి మీరు ప్రొసీడింగ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యొక్క డిపార్ట్మెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. తర్వాత ఫీజు దేని పే చేస్తున్నారు అది కూడా మనకి సెలెక్ట్ చేస్తారు రెడ్ మార్క్తో, అది చూడండి. అది నెక్స్ట్ ఫీజు దేనికోసం పే చేస్తున్నారు, రిక్రూట్మెంట్ పర్పస్ కోసం, అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అనండి. ఈ విధంగా ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ అనండి. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, కార్డ్ పేమెంట్స్ అంటే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇలా ఫీజు పే చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకునే పేమెంట్ దాని ప్రకారం కొన్ని ఛార్జెస్ ఉంటాయి బ్యాంక్ సంబంధించి, అవన్నీ కలుపుకొని మీరు ఫీజు పే చేయాలి. ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే ఫీజు అనేది పూర్తవుతుంది. ఆ డాక్యుమెంట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్తో పాటు మీరు జత చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఫీజు ఎగ్జామ్స్ ఇచ్చిన వరకు ఇది అవసరం లేదు. మీ యొక్క కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ అనేది
సెల్ఫ్ అటెస్ట్ చేసి అంటే మీరు సైన్ చేసి అప్లికేషన్ బట్టి జత చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఐసిటి ఆర్గనైజేషన్ హైదరాబాద్ సంబంధించిన జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ పాస్ అయిన వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.